ఈరోజు నేను మీకు చాలా తెలిసిన మంత్రం అనుసరించి నిజానికి వేదాలు ఉన్నాయి మంత్రాలు, కానీ ఒక ప్రసిద్ధమైన ఇంత విన్నద్దనే మనసు పవిత్రలేదు. అటువంటిది పౌరాణికులకు తెలుసు, వారి సమాజంలో తెలుసు ఆ శ్లోకం. దాన్ని పౌరాణికులు మంత్రం అంటారు. అటువంటి గొప్ప 3 వరుసలు ఉంటుంది, 3 పాదాలతో ఉంటుంది. అసతోమా సత్యమై, తమసోమా తమసోమా జ్యోతిర్గమై, మృత్యోర్మా అమృతంగమై. అసతోమా సత్యమై, తమసోమా జ్యోతిర్గమై, మృత్యోర్మా అమృతంగమై. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాయి ఈ 3 పాదాలు అమృత వాక్కులు. వీటిని నేను వింటున్నా. నిజంగా ఒక్కొక్క పదము, ఒక్కొక్క పాదము ఒక్కొక్క ఉపనిషత్తేమో అనిపిస్తుంది. అసతోమా సత్యమై, భగవంతుడు మమ్మల్ని అశాశ్వతములైనటువంటి వాటి నుంచి శాశ్వతము అయినటువంటి వైపు, శాశ్వతము వైపు మమ్మల్ని తీసుకెళ్ళి, అశాశ్వతములైన వాటి నుండి శాశ్వతము వైపు మమ్మల్ని తీసుకెళ్ళి. ఈ అశాశ్వతములైన వాటిని శాశ్వతం అనుకుంటున్నాం. మరొకటి తమసోమా జ్యోతిర్గమై, మమ్మల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళి. మరొక పదం ఉంది, మమ్మల్ని మృత్యు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళి. నిజంగా ఒక్కొక్క పాదం ఎంత బాగుంటుందంటే విశ్లేషించుకుంటే, మనం ఒకటే పాదం తీసుకున్నాం ఈరోజు. ఇది అసతోమా సత్యమై, అశాశ్వతములైన వాటి నుండి మమ్మల్ని శాశ్వతం వైపు తీసుకెళ్ళి. అసత్తు నుండి సత్ వరకు, సత్ వైపు. ఈ అసత్ నుంచి సత్ వైపు కలగడం. సత్ అంటే, అసత్ అంటే అశాశ్వతములైనటువంటి, సత్ అంటే శాశ్వతములైన వాటి వైపు మమ్మల్ని గమయ తీసుకెళ్ళి, నడిపించు. గమయ నన్ను నడిపించు. మా దగ్గర అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యువు మా అమృతగమయ. ఇక్కడ వేరు భక్తుడు నన్ను తీసుకెళ్ళి అంటున్నాడు. నన్ను ఈ అశాశ్వతములైన వాటి నుంచి శాశ్వతం వైపు నన్ను నడిపించు. నన్ను ఈ చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళి, నన్ను ఈ మృత్యువు నుండి అమృతత్వం వైపు నన్ను తీసుకెళ్ళి. ఇది ఈ 3 పంక్తులలో ఉన్నమాట. దీంట్లో కేవలం మనం అసతోమా సత్యమయ అనే పదాన్ని తీసుకున్నాం. ఈ అసత్ ఏంటి, ఈ సత్ ఏంటి ఉంది తెలియాలి. అసత అన్నమాట. అసత అసతో అవుతుంది. అసతో అంటే అసత్తు నుండి సత్ వైపు మళ్ళీ తీసుకెళ్ళి. ఏం ప్రార్థన నాకు ఇదేం అర్థమేదా, నీకేం అర్థమేదా? అశాశ్వతములైన వాటి నుంచి శాశ్వతముల వైపు తీసుకెళ్ళడం అంటే ఏమన్నా అర్థమేదా? పౌరాణికులు, మన ఈ బైబిల్లో క్రైస్తవులు పటాపట ఎంతగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పేస్తున్నారు. పరలోకమున్న ఓ దేవా మాకు రొట్టెలు ప్రసాదించు అంటాడు. అయితే అర్థమైంది మరి
పరలోకమున్నము దేవా మాకు రొట్టెను ప్రసాదించు. బైబిల్ ఉన్నది విషయం చాలా బాగుంది. భగవంతుడా మాకు వంట చేసుకోవడానికి కట్టెలను ప్రసాదించు. ఇంకా చూడాలంటే మాత్రం తొడుకున్నందుకు బట్టలను ప్రసాదించు. ఇట్లుండాలా? ఇదేంటి అసలు మా సత్యమయ ఇది మాటలు వస్తుంది కదా. కట్టెలను ప్రసాదించు, మాకు బట్టలను ప్రసాదించు, మాకు రొట్టెలను ప్రసాదించు. మీకు కష్టం చేసుకుంటారా? ఇదే అడగాలి భగవంతుడికి. భగవంతుడికి ఏం అడగాలి? నువ్వు కష్టం చేసుకుంటే ఆ రొట్టె వస్తుంది, నువ్వు కష్టం చేసుకుంటే ఆ బట్టలు వస్తాయి, ఆ కట్టెలు వస్తాయి, అని వస్తాయి. అవి నీ పురుషార్థం మీద ఆధారపడి గవి కూడా భగవంతుడికి అడగాల. ఏం మరి ఆ బైబిల్లో దేవుడికి తెలుసా, ఆ క్రైస్తవులకి తెలుసు. ఇక్కడ మాత్రం అసతోమా సద్గమయ. అసత్ ఏంటి? అసత్ అసత్ అంటే అంధకారం. అసత్ అంటే ఎప్పుడైతే అజ్ఞానం అనమాట. అసత్ అంటే మొన్న నేను ఇవ్వలేదు గత పోషమ్మ గుడి పక్క నుంచి వస్తుంటే, ఆ పోషమ్మ గుడి పక్క నుంచి పోతుంటే పోషమ్మతో మాట్లాడుకుంటూ పోయినా నేను. ఇక జరిగిన దారుణం కదా, కోపం వచ్చింది. అట్లా పోతుంటే ఏం తమ్మి అసలు నువ్వు అట్లా నాతో మాట్లాడుకుంటూనే పోతున్నావు, నాకైతే బాధ అనిపిస్తుంది. రోజు మాట్లాడుకుంటే ఏం కాదు, నువ్వు వేసుకుంటూ మాట్లాడుకుంటే చాలా బాధ అవుతుంది. నువ్వు ఎందుకు తమ్మి అట్లా చూసుకుంటూ చూడాలంటే పోతున్నావు అని అడిగింది. ఆమె పోషమ్మ అడిగింది నాకు. అడిగింది కాదు, గట్టిగా చెప్తున్నా. అయితే నేను నీతోనే మాట అని నేను అన్నా. ఎన్ని మిగిలిన వేయాల మేకలు గొర్రెలు ఎంతగానో మీకు చూస్తావా? ఎంతగానో మిగిలితే ఏం మాట? రక్తాలు బదాలనుకుంటే వస్తావు పోషమ్మ మైసమ్మ అనుకుంటా. నీ అక్క చెల్లెలేమో ఇక పోషమ్మ అంటేమో నల్ల పోషం ఇంకేమో, తెల్ల పోషం మీతో, ఎర్ర పోషం ఇంటితో. మరిగా నీ పోతలు ఇక్కడ ఎక్కడు, ఆడు కూడా మేకలు వింటుంటాడు. ఎదురు వేస్తుంటే నేను మాట్లాడాలని అనేది తన్ని అట్లా తన్ని చాలా దీనంగా లేదు పోషణ. ఎందుకోసమంటే తమ్మి వాళ్ళు పోస్తుంటే ఎప్పుడన్నా నేను తిన్నానా? నేను బండలకి వెళ్ళి వచ్చి తిన్నానా? ఎప్పుడన్నా నేను తిన్నానా? తినక చూస్తావా? పేరు నాది, వేషం వాళ్ళది, నా పేరు పెడతారు, పోసుకొని తింటారు దరిద్రులు. నేను పోయమని చెప్పినా వాళ్ళు దినమని నా పేరు పెట్టుకుంటా పోసుకుంటా తింటున్నారు. ఒకవేళ నేను ఇక్కడ తింటే నన్ను ఒక బొందు కూడా అలా పడేస్తారు, కప్పేస్తారు. అమ్మో ఇలా సంగతి నాకు తెలియకుండా ఇలా బాధ్య నాకు పాడాయినా. ఇంకా దీనికి ఫ్లెక్సీలు పెట్టి రాజకీయ నాయకులు ఊర పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, ఊర పండుగ జరుపుకున్నటువంటి మీ అందరికి శుభాకాంక్షలు అంటుంటారు. ఎవరు రాజకీయ నాయకులు ఇది పెద్ద ఘనకార్యం చేస్తున్నారు. వీళ్ళని ఇది ఒక త్యాగం, ఘనకార్యం, సమాజ సేవ. ఎంత గొప్ప ఘనకార్యమని రాజకీయ నాయకులు సైతము మరి ఫ్లెక్సీలు పెట్టేసి అభినందనలు చెబుతుంటారు. ఇది అసత్ తెలుసు. ఇది ఎటువంటి అసత్యం తెలుసు, ఇంత అసత. కాబట్టి ఈ అసతు మహా అజ్ఞానం. ఇటువంటి అసతులో నుంచి మమ్మల్ని సన్మార్గంలోకి తీసుకెళ్ళి ఇప్పుడు మనం సతులో ఉన్నాం. రోజంతా అక్కడ రోడ్ల పంటల నుండి ఏవైతే క్రియాకలాపాలు చేసిందో ఆ హింసాత్మకమైన దారుణమైన దృశ్యాలు అదంతా అసన్మార్గం. అదంతా అసత్తు. బాగా నిమగ్నమై మునిగిపోయి ఉన్న ఈ అసత్తులు మనం కృతజ్ఞతలు తెలియాలి. మనం భగవంతుని ఈ సతులో ఉన్నాం మనం, కానీ శాంతించదు. అటువంటి అసన్మార్గంలో ఉన్న వాళ్ళకు సన్మార్గంలోకి తీసుకురావాలి. మనం జ్ఞానోదయం కలిగించాలి. వాళ్ళు చూస్తున్నాం కల్లా దాన్ని నిరోధించడానికి, ఆ గాలి, ఆ వాతావరణం తగ్గించడానికి మనం ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళు చేస్తుంటే కనీసం కరపత్రాల ద్వారా మనము తొందరగా చదివి ఆ హింసను మానుకుంటాం. ఇదంతా అపార భూతదయ్యేది తాపసమంతాన నాకు దయసేయి గదే అన్నాడు పోతను. ఇదాంతం అపార భూతదయం హృదయంలో అపారమైన భూత దయా ధర్మకాములే దయారహితంగా పాపం ఉన్నది. పశువులు భగవంతుడికి మనం మానవులు పెద్ద బిడ్డలు, అవి చిన్న బిడ్డలు. ఆ చిన్న బిడ్డలు అది భావ్యం వాళ్ళు చిన్నమేయడం మిత్రులాగా హృదయ విధానంగా అప్పుడు బడ పెడతాడు. ఆ బడ కింద నీళ్ళు కలిసి అడుగుతాడు, పసుకుంతో పెడతాడు, ఇక పోసేస్తాడు. అంటే మన దేవుడు అయిపోయింది, పసుకుంతో దేవుడు ఎక్కదు, ఇక పోయిగా. అంత అంధకారం.
విజ్ఞాన యుగం ఇది. ఈ విజ్ఞాన యుగంలో అంధకారం, అజ్ఞానం. కాబట్టి ఇదంతా అసతోప సత్యమయ. ఇక్కడ భక్తుడు ఏం ప్రార్థిస్తున్నారు? భక్తుడు ఈ అసత్ నుంచి మమ్మల్ని సత్ వైపు, సన్మార్గం వైపు మమ్మల్ని తీసుకెళ్ళి ఇటువంటి దారుణమైన దృశ్యాలు ఇవన్నీ ఏంటివి? మమ్మల్ని సన్మార్గం వైపు తీసుకెళ్ళి, సత్ మార్గం వైపు, శాశ్వతం వైపు తీసుకెళ్ళి ఈ అశాశ్వతమైన మాట నుంచి. చూడండి, బ్యాక్టీరియా, వైరస్, ఆ బదార్పడి ఆ రక్తంతో ఏమైతే ఇంకా రోగాలు ఉంటూ వస్తాయి. మొదలే వానలు పడకపోతే బాగుండే కదా, నీకు ఇంకా ఎట్లేసింది కదా, ఆ హత్యను మార్పించాలి దాన్ని. మిత్రులారా, ఈ అసత్ మారేది. అసత్ అంటే మార్పు కలది అన్నమాట. అసత్ అంటే నశించేది, అసత్ అంటే శాశ్వతము కానిది. తెలిసిన మిత్రులారా, అసత్ అంటే మారిపోయింది. ఇప్పుడు ఇట్లుంటుంది, రేపు ఇంకో తిరుగుతుంది. ఈ ఆకృతులు, ఈ రూపాలు, ఇవితే కనిపించే దృశ్యం, ఇవితే ఉన్నాయి, ఇవన్నీ కూడా అసత్. ఇదంతా అసత్. రేపటికి ఇట్లుంటుంది, ఇవాళ గమనం, రేపు మళ్ళీ అట్లుంటుంది. ఈ దేహం అసత్. ఈ దేహాన్ని నేను అనుకోవడం అసత్. ఈ దేహం నేను మనం కాదు. లోపల ఏది తత్వం ఉందో అది సత్. అది నిరంతరం మార్పు చెందని. ఇవి మీ దేహాలు మారుతుంది. ఈ దృశ్య పరంపర, ఈ కళ్ళకి ఏమిటి కనిపిస్తుంది, ఇవన్నీ కూడా అసత్. ఇదంతా అశాశ్వతమే. ఈ తలుపులు, వెలుగులు, ఇవన్నీ హిరణ్య పశ్యక. ఇవన్నీ కశ్యప శబ్దం వచ్చింది, పశ్యక శబ్దం. హిరణ్యం పశ్యతీతి, హిరణ్య పశ్యక అంటే ఈ మెరుపులు, ఇవన్నీ చిలుగులు, వెలుగులు, ఈ గమ్మత్తులు పుట్ట చూడు, ఇవే చూస్తాడు హిరణ్య కశ్యపుడు అంటే. తెలుసుందా? ఒకసారి హిరణ్య కశ్యపుడు వైకుంఠానికి వెళ్ళినట్ట. ఎప్పుడో శ్రీహరి ఎక్కడ ఉంటాడు, నేను పోతా అని పోయినట్ట వైకుంఠం. పోయేసరికి శ్రీహరి లేడు. ఎప్పుడు వైకుంఠం ఉంటాడు ఆయన. కానీ హిరణ్య కశ్యపుడు పోగానే అక్కడ మరి విష్ణువు కనిపించలేదు. అయితే బయటకు వచ్చిన తర్వాత మరి నారదుడు తెలుసుకున్నాడు. మళ్ళీ నారదుడు వేసరికి ఉన్నాడు. ఏంటి అసలు మా మరి హిరణ్యకశిపుడు వచ్చిండు, మనం ఎటువైనా అసలు అది లేడనుకుంటా పోయిండు అంటే ఆడేది లేడనుకుంటా పోతే అది అంటాను, నేను ఇదే ఉన్నాను. ఇక్కడ నేను మరి హృదయంలో ఉంది. ఇక్కడ మరి హృదయంలో ఇక్కడనే ఉన్నా నేను. కానీ వాడు ఎప్పుడు ఇట్లా చూస్తాడు, ఏడి ఇట్లా చూస్తాడు. వాడు ఇట్లా చూసుట్లా ఇక్కడ చూస్తాడు, కొంచెం తల ఇచ్చుకొని చూస్తాడు, ఇక్కడ కనిపిస్తుంది దాన్ని. అటు చూడలేదు. పశ్యక అట్లా చూసేవాడు. అన్ని మెరుపులు, తలుపులు, వెలుగులే చూస్తాడు తప్ప వాడు కొంచెం ఇట్లా వంగి చూసుకుంటే నేనే కనిపిస్తుంది. వాడు చూడలేదు నా నేనే తప్ప. వైకుంఠంలోనే కాదు, ఇక్కడ ఉంది వైకుంఠం. బాగా కాదు, ఈ వైకుంఠం ఇక్కడ ఉంది, కైలాసం ఇక్కడ ఉంది, స్వర్గం ఇక్కడే ఉంది, నరకం కూడా ఇక్కడ ఉంది. వాడు ఇటు చూసుకోడు, ఇటు చూస్తుంది. కాబట్టి నారదా వాడు కొంచెం ఇట్లా చూస్తే బాగుంటుంది. ఎప్పుడూ అహంకారమే, ఏడు రాడు ఆయనకి ఎట్లా కనిపిస్తుంది ఉన్నారు. ఈ ఏడి రాగానే అనేది ఎంత అసత్. ఇట్లా తల నుంచి ఇట్లా చూసుకున్నాం, ఇది సత్. సత్ అసత్. మిత్రుల, ఇది అసత్. అసత్ గురించి మనం బాగా తెలుసుకోవాలి. కనిపించమైనటువంటి దృశ్యాలు, ఈ ఆకారాలు, ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా మార్పు చెందేది అన్నమాట. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఒక ఆయన సుబ్బారావు, అప్పారావు, నూకారావు. జ్ఞాపకం పెట్టుకున్నారా? ఎవరు? అప్పారావు, సుబ్బారావు, నూకారావు. మీరు ఒక ఫంక్షన్లో కలుస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఎంతసేపు అరే ఇన్ని రోజులపై మనం కలుసుకున్నాం అని చాలాసేపు మాట్లాడుతున్నారు. సుబ్బారావు బాగా మాట్లాడాడు. ఇంకెన్నో పనులున్నాయి, ఇంకా మస్తు పనులు, తన ఘనకార్యాలు చెప్పిండు, ఇంకా నాకు చాలా ఉన్నాయి చేసేవి, చాలా విషయాలు బాగా చెప్తే అందరూ ఎక్కడ ఎవరి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము అని అంటున్నాను. ఒక 3 రోజుల తర్వాత 3-4 రోజులైంది. అప్పారావు నూకారావుకు ఫోన్ చేశాడు. సుబ్బారావు సరే తెలిసిందా అన్నాడు. అవును, ఏమి అసలు సుబ్బారావు లేడు అన్నాడు. ఏమేమి సుబ్బారావు 3 రోజుల కింద ఎటన్నా పోయిండా? ఊరికి వెళ్ళిండా? ఊరికి కాదు, పోయాడు. ఎక్కడ పోయాడు? పోయినాడు తెలుస్తలేదా నీకు? లోకం మీద లేడు ఇప్పుడు. అరే చనిపోయినా
అరే 3 రోజుల కింద మనం ముచ్చటాడుకున్నాం అంత మంచిగా అని మరి బాగా బాధపడి, అరే మరి పోయేద్దామా ఆగి అంతే పోయి వీడుకోలేదు కదా పోసరికి వాకి ఇట్లా సుబ్బారావును పాట పెట్టాడు. సుబ్బారావు అన్నాడు, అది సుబ్బారావు కాదు, అదేంటది, అది అసత్, అది అసత్. సుబ్బారావు లేదు, సుబ్బారావు సతన లేదు, అసతాడు ఉంది. ఆ వాకిట్లా అసత్ ఉంది, సత లేదు. ఎవడైతే చూసుకుంటా ఈ అసత్ చూసుకుంటా నేను అంటాడు ఆడ అజ్ఞానం ఉన్నట్టే, అసత్తులు ఉన్నట్టే. దీన్ని బట్టి తెలుసుకోవాలి మనం, ఇది ఎప్పుడు అసత్యేది, దీంట్లో సత్యం ఏమైందంటే ఇది ఎందుకు అని కాదు. కాబట్టి దేహాభిమానం ఉండదు, అసత్ అసత్. అటువంటి ఈ అసత్ నుండి, ఈ అశాశ్వతం నుంచి శాశ్వతము వైపు తీసుకెళ్తాం. ఋషి దయాకర్ సత్యప్రకాశం ఎంత బాగా అంటే, నా కామాన్న భయాన్న లోపాత్ ధర్మం త్యజే జీవితస్యాపి ధర్మోనిత్యు సుఖదుఖే త్వరిత్యే జీవోనిత్యు హేతురస్య త్వరిత్య. లోపల ఒక తత్వం ఉంది, ఆత్మ అనే తత్వం. దానికి అది సత్. ఆ ఆత్మ అనే తత్వము ధర్మము తోడుగా ఉండాలి. ధర్మం కూడా సత్, ఆత్మ కూడా సత్. ఈ శరీరము అసత్, దీనికి చెందిన సుఖ దుఃఖాలు అసత్. శరీరము అసత్, సుఖ దుఃఖాలు అసత్. ఆత్మ నిత్యము, ధర్మం నిత్యం. కాబట్టి అసత్కు అసత్ జోడించాలి, సత్కు సత్ జోడించాలి. మనం అదే తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ సుబ్బారావు అసత్ ఉన్నాడు, అక్కడ ఆయన సత్తే లేదు, కూడా కూర్చున్నాడు. అట్లా మనం శరీర అభిమానం విడిచిపెట్టే యొక్క ప్రయత్నంలో మనం ఉండాలి. మిత్రుల, నిన్న లేని రేపు వెంట రాని, ఏముంది, నిన్న లేని రేపు వెంట రాని నేటి సిరులపై నీకెంత మోహమేలా. నిన్న లేకపోతే ఈ రచన సిరి, ఈ సినిమాలో రేపటి దాకుంటుందా అంటే నమ్మకం లేదు. ఇది అసలు కాదా? ఇప్పుడు మూటగా రాసిన ఒక పాట, ఉండకొడుగా మురిసినందుకురా మాంసంబు దేహ ఉండబోదు కండ వ్యర్థమురా ఉండవంటి గాయ విదిసుని ఎండమానల పూర్వజాలం. ఇట్లా రాసిన పాట. దీనే చూసి వస్తుంది, ఇది అసత్ రావాలి. మీ అసత్ చూసి చూసుకుంటారు. అరే అట్టగట్ట మరి బాగుండేవి, ఈ గడ్డ బాగుండే, ఏమై ఆ గడ్డ, ఆ గడ్డ తెగిపోయింది. అసలు ఆ పువ్వు ఏమైపోయింది, ఆ బల్బ్ ఏమైపోయింది. అరే అసత్ అది ఉంటుంది, అట్లా మార్పు చెందేది అసత్. కాబట్టి మిత్రులారా, ఇది ఆత్మవిచారం మనం చేసేది. కాబట్టి అసత్వం సత్యమై ఇటువంటి భ్రాంతితో కూడినటువంటి దీని నుంచి సత్యం వైపుకి వెళ్ళాలి. మనం అసత్ నుంచి సత్యం వైపుకి మనం వెళ్ళాలి. ఒక ఆయన రాజు, ఆయన కవిత్వం రాస్తున్నాడు. ఆయన శయనాగారంలో కూర్చొని, ఆయన మంచంలో కూర్చుని నిలబెట్టేటప్పుడు వచ్చి ఇక అంతకుముందు ఒక దొంగ వచ్చాడు. ఆడు మంచి కవిత్వం రాస్తున్నాడు. ఆడు ఏం చేసిందంటే, రాజు మంచం కింద బంగారు ఇటుకలు ఉన్నాయి, నెల ఒక ఇటుకెక్కకపోతే నా జీవితంలో మంచిగా బతకొచ్చు అని ఒక ఇంటికి బంగారం ఇంటి కోసం అని శయనాగారంలో వచ్చాడు. అరే ఎక్కకపోతే చూస్తే అప్పటికప్పుడే రాజు అడుగుల సప్పుడు వస్తుంది, రాజు వస్తున్నాడు. ఇవి ఆయన మంచం కింద దూరాడు. ఇక అయినా రాజు మంచం మీద కూర్చొని ఇంకా కవిత్వం, ఆయన మూడు, ఆయన భోజనం అంటారు, ఆయన కవిత్వం రాస్తుంది. ఏమని రాస్తుందంటే, సగం కొద్దిగా ఇంత ముక్క అయితే అయిపోతుంది ఆ శ్లోకం. చేతోహరా యువతయః సుహృదోనుకూలాః సద్బాంధవాః నృత్యాః. చేతోహరా యువతయః సద్బాంధవాః. తర్వాత ఏమంటుండంటే, చేతోహర అంటే మనస్సును హరించేటటువంటి అందమైన అప్సరసలు, చాలా సౌందర్యవంతులైనటువంటి యువతులు నన్ను నిద్రలేపుతారు. చేతోహర, నన్ను నిద్రలేపడానికి వస్తారు అప్సరసలు.
ఆ అందమైన స్త్రీలు వచ్చి మహారాజా మీరు లేపండి అని వాళ్ళు లేపుతుంటారు. అప్సరసలు చేతోహర లేపతయ సుహృదోలు కూల అనుకూలమైనటువంటి మిత్రులు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి మిత్రులు ఉన్నారు. అంతేకాదు మరి ఎవరైతే బంధువులు ఉన్నారో ప్రాణం ప్రాణిస్తారు అటువంటి మా బంధువులు ఉన్నారు. ఎందరో ఉన్నారు బంధువులు. ఇట్లా పిలిస్తే పరిగెత్తుకు వస్తే నాకేమైనా ఆపదాయం వచ్చిందంటే. అంతేకాదు వీళ్ళు సేవకులు ఇట్లా పిలిస్తే వచ్చేస్తారు వాళ్ళు. ఆర్య చెప్పండి, ఆజ్ఞాపించండి, ఏం కావాలి, ఏం సేవ చేయాలి అంటే పిలువకు వచ్చేస్తారు. గర్జంతి దంతి నివహ తరళా స్థురంగా, ఏనుగులు లెక్కలేని ఏనుగులు, గుర్రాలు వేగంగా పరిగెత్తే గుర్రాలు ఉన్నాయి. తన కనక వస్తు వాహనాలు నా వైభవం తరళా స్థురంగా అని అక్కడికి ఆగిపోయాడు. ఏమన్నాడంటే ఫస్ట్ ఏమన్నాడు, మనస్సును హరించే స్త్రీలు నన్ను నిద్రలేపడాలి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వృత్తిలో సేవకులు ఉన్నారు, ఏనుగులు గుర్రాలు ధన కనక వస్తు వాహనాలు ఏం వైభవము అని ఇంకా కొంచెం పదం అయిపోతుంది. ఇక్కడ మంచకేంద్రుడు ఏమన్నాడు తెలుసా, సమ్మీలనే నయనే నహించిదస్తి అన్నాడు. అంటే ఈ కళ్ళు తెరిచినంత వరకు ఇవన్నీ ఉంటాయి, కళ్ళు మూసినవంటి ఇవన్నీ లేవన్నాడు. ఇవి ఎప్పటి వరకు అంటే కళ్ళు తెరిచినంత వరకే. అయ్యా కళ్ళు మూసినవనుకో ఇవన్నీ ఏం లేవు నీకు. ఎందుకంటే ఇదంతా అసత్తు, ఇవన్నీ అసత్తుని అశాశ్వతములు. ఎంత గమ్మ ఇవన్నీ ఉన్నా కానీ గమ్మత్తుగా ఇవన్నీ మస్తున్నాయని ఎంతవరకు ఉంటాయి ఈ మస్తు నీకు. ఇవి ఇవి ఇట్లా కళ్ళు వాళ్ళే అనుకో పోయి అవి ఎక్కడ పోయి 50 ఎక్కడ నువ్వు ఎక్కడ. చీతోహర అసత్తు, ఇదంతా అసత్తు, కనిపించేదంతా కూడా అసత్తు. మనం సత్తని భ్రమసిపోతున్నాం ఉన్నంతసేపు. దీంట్లో సత్ అనేటప్పుడు ఉన్నాడు కాబట్టి, వాడు ఉన్నాడు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. వాడికి వెళ్ళిపోతే అసతే మిత్రులారా. అటువంటి అసతోమ సద్గమయ అనే పదం మనకి ఎంత చెప్పుకుంటే అంత బాగుంటుంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. మన సత్ ఏంటి అసలు? సత్ కూడా తెలుసుకోవాలి. అసత్ అర్థమైంది. సత్ అంటే చెప్పండి, సత్ అంటే ఏంటి? సత్ అంటే ఉనికి కలిగి, సత్తా కలిగి, ఉనికి కలిగి. త్రికాలాల్లో 3 కాలాల్లో ఒకే రకం ఉంటుంది, మారిపోతుంది. దాంట్లో మార్పు లేదు. సత్ అనేది మార్పు లేదు, ఒకటే రకం ఉంటుంది. సృష్టి ప్రారంభంలో సదేవ సౌమ్యం అగ్ర సదేవ సుమ అగ్ర సదేవ అంటే అదే ఓ సౌమ్యుడా ఏకం అగ్ర ఆసి. సృష్టి ప్రారంభంలో అదే ఉన్నది, అదే ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, ఇక ముందు కూడా ఉంటుంది. సృష్టి ప్రారంభంలో ఉంది, సృష్టి పుట్టక పూర్వం ఉంది, సృష్టి ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు ఉంది, ఆ తర్వాత కూడా ఉంటుంది. అది అది ఏంటి అసలు? అది కావాలి మనకు. అక్కడికి వెళ్ళాలి మనం, ఆ సద్ వైపుకు వెళ్ళాలి మనం. ఈ అసద్ వైపులకు వెళ్ళదు. అసద్ మనకు సద్ కావాలి. సదేవ సౌమ్య మధ్య ఆసీత అని చెప్పేసి మనకు ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి అటు మన దృష్టిని అటుకు ఎదురుగా నిర్వహిస్తుంది. కాబట్టి మనం అడగా అది ఆ అసక్తనే సత్తనేషన్ ఎటువంటిదంటే నతస్య కార్యం కరణంచ విద్యతే నతశ్చ అధిక సమశ్చ అధికస్య దృశ్యతే. అది ఎటువంటిదంటే దానికి కార్యము లేదు, కరణము లేదు. అంటే శరీరం లేదు, ఇంద్రియాలు ఉంటాయి. అటువంటి పదార్థం కార్యం కరణంచ విద్యతే. చూడు భగవంతుడి గురించి చెప్పింది ఇక్కడ. కార్యం అంటే శరీరం లేదు, కరణం అంటే ఇంద్రియాలు లేదు. అటువంటి ఒకటి ఉన్నది, అదే సత్ అనేది. నత సమశ్చాభ్యధికస్య దృశ్యతే. ఆ పదార్థం ఎటువంటి దాంతో సమానమైంది లేదు, దానికంటే పెద్దది లేదు, దానికంటే అధికమైనది లేదు, దాంతో సమానమైనది కూడా లేదు. అటువంటిది స్వభావికి జ్ఞాన బలక్రియ. అది స్వభావం. ఎటువంటి మహత్తర శక్తి అంటే అది సత్. సత్ అంటే సామాన్యమైనది కానీ ఆ సత్ అనేది. అంతేకాక ఇంకో చిన్నది ఇంకొకటి ఉన్నది. ఈ సత్ కాక ఇంకోటి ఏదవుతుంది? అనంత తత్వం ఒకటి ఉంది,
ఒకటి శాంతమైన ఆత్మతత్వం, ఇది కూడా సత్తే. గుర్తుంచుకోండి, ఇందాకన్నా కదా లోపల సత్తుది కాబట్టి ఈ అసత్తు నడుస్తుంది, దీంట్లో చైతన్యం కనిపిస్తుంది. ఆ సత్తు లేకుంటే, లోపల ఆ సత్తు లేకుంటే ఈ అసత్తు ఎందుకు పనికిరాదు? వింటారా? అది మనకు కావాలి. అది ఎట్లా తెలుస్తుంది అసలు? మనకు తెలియదు తెలుసా? ఇట్లా ముక్కు ఇట్లా పడుతుంది, ఇది నా ముక్కు, స్పష్టంగా అర్థమవుతుంది ఇది నా ముక్కు అంటే నువ్వు నీ ముక్కు నువ్వే కదా కాదమ్మా, ఇది నా ముక్కు అంటే ఈ ముక్కు వేరు నువ్వే కదా. చెప్పండి కదా, అది మీరు మాట్లాడలేదు. వ్రతం తీసుకున్నది మౌన వ్రతం కూడా పట్టిందా? నా చెప్పు అంటే నేను వేరు, నీ చెప్పు లేదు. కళ్ళు, నా తలకాయ, నా తల వేరు నేను వేరు, నా దేహం నేను వేరు, ఇది నన్ను వేరు. ఇదే సత్తు. అది ఎందుకు అర్థం కాదు సత్తు. అది లేకుండా నడవదు, అది ఉన్నదంటే కనిపేది ఇంకా అమ్మతుంది అసలు. అవునా? ఈ సత్య లక్షణం ఎట్లుందంటే, అదే ఇప్పుడు నువ్వు కారు నడుపుతున్నావు, విజయ్ కుమార్ కారు నడుపుతాడు, కారు నేను అని అనుకుంటాడా? నేను కారు అనుకుంటాడా? ఏమంటాడు? కారు వేరు నేను వేరు. కానీ నువ్వు శరీరం ధరించినావు, ఈ శరీరం నేను అనుకుంటున్నావు, ఇది ఎంత అసత్వం అసలు కదా. ఇది నేను అనుకుంటున్నావు, ఇది కూడా కాదే, ఇది కూడా వాహనమే. మరి ఇదే నేను అనుకుంటే ఎంత అజ్ఞానం, అది అసత్వం నువ్వు. అవునా? ఇది ఇంకేమైనా తెలుస్తుంది, తెలిసిందా? ఒక ఆయన నారాయణ స్వామి అని, ఆయనకు పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే మనసైన పక్షవాతం వస్తే ఆయనకు ట్రీట్మెంట్ కావాలి. కొందరు ఏమంటే పావురం రక్తంతో మాలిష్ చేస్తే మంచిగా అయిపోతుంది అంట. పావురం రక్తంతో రోజు మాలిష్ చేయాలి. ఎన్ని పౌరాలు చంపాలని ఆయన అంటే రక్తం మా చేతి నాకు ఈ చేతి పడిపోయింది, చెప్పి మాలిష్ చేస్తే వస్తుంది. అంటే ఎన్ని కాలం పావురాలు నింపుకుంటారు, ఈ చేతులు మంచి చేసుకోవాలి. ఇంత మంచి చేసుకుంటే మళ్ళీ నేను చచ్చిపోనా? చచ్చిపోయిన గ్యారెంటీ లేదా? ఈ భక్తునా పోతే బయటనే చేతి కాదు, నేను పోయిన పర్లేదు, నా హింస మాత్రం జరుగుతుంది. ఇది అసలు సత్తుకి చాలా తెలుస్తుంది. ఈ శరీరం నేను అన్నాడు, ఇది అనేది కాదు, ఇది ఉంటే పోతే. ఇది సత్తులో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనలు అట్లుంటాయి. మనం శ్రద్ధాంతులు కలిసి ఆఖరంలో శరీరం పనిచేయలేదు. ఇది ఏం దేహం ఇది అని ఎన్నో ధర్మ ప్రచారం చేయడానికి నేను ఎంతో ముందుకు పోదామని అనుకుంటే, అదే సహకరిస్తలేదు. తొందరగా పోతే భయపడుతుంది, మనకి కొత్త శరీరం కావాలని మళ్ళీ ధర్మ ప్రచారం చేయాలి, కొత్త శరీరం కావాలని మళ్ళా ఇది పనిచేస్తలేదు. చిన్న వాతావరణం చల్లగా ఏంటంటే దమ్ము తిరిగి వస్తుంది, సర్వే అవుతుంది, ఎత్తున వస్తుంది. అరే నీకు శక్తి సత్వం అంతా అయిపోయింది, మీరు వాడుతున్న పూర్తిగా ఇప్పుడు మాత్రం నడుస్తలేదు. కాబట్టి తొందరగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకోటి తీసుకోవాలి, ఇంకో శరీరం వచ్చేస్తే దేవుడు నాకు ఇచ్చేస్తాడు, మళ్ళీ నేను ధర్మ ప్రచారం చేస్తా అన్నాడు. వింటారా? ఎంత గొప్ప ఆలోచన తెలుసు. రామప్రసాద్ మిస్కిల్ జైల్లో ఉన్నాడు, 26 సంవత్సరాలకి జైలు శిక్ష పడ్డాడు, ఉరి శిక్ష పడ్డాడు. ఒక లాయర్ వచ్చాడు, బిడ్డ చిన్న వయసులో ఉరి శిక్ష అనుభవిస్తుంది, నేను నీ తరఫున కొట్లాడాను, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేస్తా, ఉరి శిక్ష రద్దు చేస్తా, నువ్వు అవునంటే నేను చూసుకుంటాను, ఈ కేసు నేను కొట్లాడతాను. ఆయన రామప్రసాద్ మిస్కిల్ నాకు ఉరి శిక్షనే కావాలన్నాడు. ఆ 20 సంవత్సరాలు జైలు శిక్ష వద్దన్నాడు. ఎందుకు? అది 20 సంవత్సరాల దాకా ఎట్లా కాలేదు, మళ్ళా నేను ఉంటారా, మళ్ళీ 20 సంవత్సరాల దాకా పెరగాలి. పెరిగి ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు నేను ఉరి శిక్ష తను ఏంటో చచ్చిపోతా, చచ్చిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా కొట్లాడతా. కానీ ఇట్లనే జైల్లో 20 సంవత్సరాలు అట్లనే ఉంటాయి, నిష్క్రియంగా ఏం పని చేయక జైల్లో కూర్చుంటా, తిరుగుకుంటా కూర్చోవాలా? ఆ జైలు శిక్ష వద్దు, నాకు ఉరి శిక్షనే కావాలి. ఎందుకంటే వద్దు నాకు ఈ అసత్, ఈ తీసుకునేస్తా, మళ్ళా నాకు ఇంకోటి ఇస్తాడు దేవుడు, మళ్ళా నేను ధర్మం కోసం మళ్ళా కొట్లాడతా, స్వాతంత్ర్యం కోసం. ఇస్ భారత్ మే మేరా శతబాలు జన్మ అన్నాడు, తెలిసిందా? రామప్రసాద్ మిస్కిల్ ఆయన ఈ శరీరాన్ని అసత్తుగా భావించాడు. సత్ కాదు, అసత్. దీన్ని అసత్ అన్నాడు.
వాళ్ళు అసత్తుగా భావించారు. లోపల సత్తున్నా నేను నాకు గురిశిక్షణ కావాలా, ఇది పడేస్తున్నాడు గతం, నేను మళ్ళీ జన్మిస్తా, మళ్ళా 20 సంవత్సరాలకి 40 అవుతా, దేశం కోసం కొట్లాడతాను. ఈ జైలు ఏంటి అని తినుకుంటా కూర్చోవాలా, పొద్దునకి తినుకుంటా కూర్చుంటాడు అన్నాడు. ఇది సత్ అసత్ లక్షణాలు. మహాపురుషుల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి చూడండి. మనం ఎటువంటి భావాలు కావాలో అసత్వం అసత్యమై చెప్తుంది. మనం వింటారా లేదా? అర్థమవుతుందా? చెప్పండి. గొప్ప గొప్ప వాళ్ళు మీ లోపల నేను తెలుస్తుంది, నేను మాట్లాడుతున్నాను, తెలుసు. విద్వత్ పరమాన శోభితం సభ అంటే, సభలో విద్వాంసులు ఉంటారు. కొందరు మాట్లాడుతున్నా శుద్ధంలో ఏం లేదు, వాళ్ళకి ఏం తెలుసు అన్నట్టు మాట కాదు. నేను మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నాను. మీలో విజ్ఞులు ఉంటారు, మరి గొప్ప విజ్ఞానవంతులు ఉంటారు. ఇదే సభ కాదు, ఏ సభలో అయినా మనం ఆ సభలో విద్వత్ పరమాన శోభితం సభ, సభా కల్పతరు వందే వేదశాఖోపజీవితం విద్వత్ పరమాన శోభితం అన్నాడు ఒక మహానుభావుడు. కాబట్టి మీరందరూ కూడా అట్లా గొప్పవారు. ఎన్నో వింటూనే ఉన్నారు, మీరు ఎంతో తెలుసు మీకు. నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, వింటారా? కాబట్టి చూడండి, ఇంత అసత్ అనే శబ్దం మనకు ఎటువంటి స్థితి మనకు ఇది తెలుసా. అయితే ఒకసారి మా మిత్రుడు మేమిద్దరు కలిసి హోటల్కి వెళ్ళాం. ఈ హోటల్ పోతారా పోవా పోయినాం. ఒక క్షణానికి పోయామనుకోరు కదా, పోయి కూర్చున్నాం. మిత్రుడు అంటే దోశ తిందామని, నాకు కూడా దోశ తినబుద్ధి అవుతుందని నేను సరే తెప్పించుకున్నాను. దోశ వచ్చింది, తినబుద్ధి అవుతుంది మాకు. కానీ ఆ వ్యక్తి తర్వాత తింటున్నది నాలుగా, తినబుద్ధి అయినోడు తింటలేడు, తినబుద్ధి అయినోడు తింటలేడు, అవసరం లేని తింటున్నది. అదేంటో సార్, దానికి దోష ఇష్టం అండి. ఎవడైతే లోపల ఉన్నాడు తినాలన్నాడు, తినబుద్ధి అయింది అన్నాడు, నా తింటలేడు, ఎట్లా మరి? ఇది విచిత్రం కదా. అదే గిరిపోయింది ఏమన్నా మిత్రుడు కదా, బలం తినబుద్ధి అయితే నాలుగు తింటుంది, మనం తినాలి కదా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోడు, నేను పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాయి, వింటారా? ఈ కాఫీ తాగుతుంది, మళ్ళీ నోరేమో తిన్నది దోశ, లోపల నాలుక అది కాఫీ తాగుతుంది. అది అసలు తాగాలనుకున్నాడు తాగుతలేడు, ఈ నాలుక తాగుతుంది. వీడు ఎవడైనా వచ్చేస్తాడు లోపల ఉన్నాడు. విచిత్రం అనిపించదా? తాగాలని ఇష్టం ఉన్నవాడు, ఎవడైతే తాగాలన్నాడు వాడు తాగుతలేడు, ఎవరికైతే ఇష్టం లేదో వాడికి సంబంధమే లేదు, వాడు తాగుతున్నాడు కదా. ఆ తాగాలని ఇష్టం ఉన్నవాడేమో సత్తుగాడు, ఈ తాగుతున్నాడేమో అసత్తుగాడు. ఇదేంటి అసలు కదా? ఇది ఆత్మతత్వం అనేటువంటి, నేను అనేటువంటి పెద్ద గరకారి ఉంది ఇది తెలుసా. నీ లోపల నేను అనేటువంటి ఒకడు ఉన్నాడు, మీ అందరికీ అంటున్నా, నీ లోపల నేను అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆడు చాలా విచిత్రంగా ఉన్నాడు, ఆడికి అంతేనే కలిపాడు, అవునా కదా? వాడు సత్తు అందుంది కథ అంతా. ఒక ఆయన అన్నాడు, నీకు దేవుడిని మీరు తెలుసుకున్నారా? మస్తు మాట్లాడుతూ సభల దేవుడు నీకు తెలుసా అన్నాడు నాకు. నేనన్నా తెలుసాను. మరి నాకు పరిచయం చేస్తారా? నాస్తికుడు ఉన్నట్టున్నాడు, పరిచయం చేస్తారా? నాకు కొంచెం పరిచయం చేయండి, నేను చూసింది కదా, నీకు తెలుసు కదా దేవుడు, నాకు పరిచయం చేయండి అన్నాడు. ఎందుకు పరిచయం చేస్తాను? ఎప్పుడు మరి రేపు రా, నేను దేవుడిని పరిచయం చేస్తాను, ఇవన్నీ నేను అన్నా. వింటున్నారు కదా, బాగా వినడం. కొంచెం ఈ నాస్తికుని అడుగుతారు ఇట్లా కొంటే వచ్చాడు, పొద్దున వచ్చేసి ఏమైనా నేను దేవుడిని పరిచయం చేస్తానంటే, దేవుడు పరిచయం చేస్తాను కానీ నీ పరిచయం కావాలి కదా. ఫస్ట్ నీ పరిచయం కావాలి. నీ పరిచయం అయితే నేను దేవుడిని పరిచయం చేస్తాను. మీరెవరు అని అడిగాను. నా గురించి తెలియదా మీకు? డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నాడు. నేను అడుగుతున్నా మీరెవరన్నా, నీ పేరు అడగలే నేను, నువ్వెవరు అని అడిగాను. నా పేరు శ్యామ్. అదే నేను పేరు అడుగుతలేను అయ్యా నీకు, నువ్వెవరు అని అడిగాను. అదే నేను లాయర్ను, అడ్వకేట్ను, నేను నీ వృత్తిని అడిగినాను ఆయన, నీ వృత్తిని అడిగినా నేను ఏమడిగినా నువ్వెవరు అన్నా. నువ్వు వృత్తి చెప్తావు సార్. అరే నేను ఇక్కడ వినాయకుడు బస్వగాడాలు ఉంటాను, నీ నివాసం అడగలేదు అయ్యా నేను నీకు,
నివాసం కూడా అడగలేదు. నేను ఇక్కడ అడిగిన నీకు నివాసం. అరే ఇట్లా మాట్లాడుతుంది మీరు. నేను మొత్తం లాయర్ల సంఘానికి మొత్తం అధ్యక్షుడిని. నీ హోదా అడిగినా నేను ఎవరు హోదా అడిగినా. నువ్వు హోదా అడుగుతావేది, నువ్వు హోదా చెప్తావేది అసలు. నేను మనిషిని, నువ్వు మనిషి, నేను మనిషి కాదా? అందరి మనుషులే. నేను ఆర్మీ వైశ్యుని. ఓహో నీ కులం కూడా అడిగిందా నేను. నువ్వు ఎవరైనా చెప్పాయంటేనేమో ఇవన్నీ ఎప్పుడు వెళ్తావు. అసలు తెలుసా నువ్వు ఎవరు? ముందు నువ్వు ఎవరో తెలుసుకో. నువ్వు చెప్పిన తర్వాత నీ పరిచయం అయిన తర్వాత నీకు దేవుడిని పరిచయం చేస్తాను. ముందు నువ్వు ప్రయత్నం చేయి. అందుకోసం రావట్లేదు యోగాసన సత్సంగం కూడా నువ్వు ఎవరో తెలుస్తుంది. ధ్యానం చేయి, ఉపాసన చేయి. ఏది దేవుడికి పరిచయం ఇస్తామని కానీ ముందు ఆయన పరిచయం నేను, నీ పరిచయం నీకు తెలియదు. అవునా కదా? ముందు మన పరిచయం కావాలి. అసలు నీ లోపల ఎవరు నాకు గడుసుగా ఉన్నాడు, గంట గంపాడు, గాలి కావాలి మరి. వాడు ఎలా అమ్మో వాడు తెలియకపోతే బాగుండదు. అవునే కదా? కాబట్టి మిత్రులారా, మరి మీకు తెలుసు ఒక పంజరం ఉన్నది తెలుసా? ఒక పంజరంలో చిలుకున్నది. ఆ చిలుక కనిపేది, పంజరం కనిపిస్తుంది. ఆ పంజరంలో చిలుక కనిపేది. అది పాటలు పాడుతుంది, మాట్లాడుతుంది, అది చేస్తుంది. కానీ ఆ చిలుక కనిపేది, పంజరం మాత్రం కనిపిస్తుంది. ఏం కదా ఆ పంజరం కనిపిస్తుంది? ఈ దేహం పంజరం, దీంట్లో చిలుక మనం. ఆ నేను అనేటోడు వాడే ఆ గడుసుగాడు లోపల ఉంటాడు. వాడు పాటలు పాడతాడు, మాట్లాడతాడు అన్ని. కానీ వాడు ఇప్పుడు ఏమన్నా కదా నేను నీకు కనిపిస్తాను. అదే కళ్ళ చూస్తాను, కనిపిస్తున్నావు, మాట్లాడుతున్నావు అన్నట్టుగా నేను కనిపిస్తలేదు తెలుసా. నేను ఈ దేహం అనే పంజరంలో ఉన్నా. ఇళ్ళకి మాట్లాడుతున్నానే నేను నన్ను చూస్తున్నాను, అసలు చూస్తలేదు. నేను లోపల ఉన్నా, పాటలు పాడుతున్నా, మాట్లాడుతున్నా, కానీ నేను కనిపిస్తాను. ఇది వేదాంతం, ఇది వాస్తవం. ఇది ఎప్పుడు అసత్తే కనిపిస్తుంది, సత్ కనిపిస్తలేదు. సత్ కనిపించదు కూడా. పరమేశ్వరుడు కనిపించదు, ఈ ఆత్మతత్వం కనిపించదు, పరతత్వం కనిపిస్తుంది. కానీ అదే కారణాలు ఈ ప్రపంచం ఆ అసత్ వైపు వెళ్ళాలి, ఆ సత్ వైపు వెళ్ళాలి. మిత్రులారా, ఆ సత్ అనేది మనకి అది కావాలి. మనకి ముఖ్యమైనది మనకి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం తెలుసుకునేది వాస్తవంగా మనం అదే కాదు. ఒక రాజుకు పక్షులంటే బాగా ఇష్టం. వింటారా? పక్షులంటే ఒక వేటగాడు ఏం చేసిండు, ఒక పక్షిని తీసుకొచ్చిండు. పక్షిని తీసుకొచ్చి మహారాజా చాలా మంచి పక్షి అంటే చాలా ప్రేమతోనే ఆ పక్షిని తీసుకొని ఒక మంచి బంగారు పంజరంలో పెట్టిండారు. ఆ పక్షి మంచి బంగారు పంజరం, ఇట్లా మెరుస్తుంది ఆ పంజరం. దానికి రత్న ఖచ్చితమైన పంజరం, అది తడతడ మెరుస్తుంది. దానికి రత్నాలు కూడా పొదిగి ఉన్నాయి. ఎంత బ్రహ్మాండం ఉంది అది. దాంట్లో తినే పదార్థాలు ఒక్కొక్కటి తీసుకొచ్చి విలువైన పెడుతుండ్రు. ఆ పక్షికి అంత విలువైన పెడుతుండ్రు. కానీ ఆ పక్షి కొంచెం తినాలి, ఎప్పుడు మౌనంగా ఉంటుంది, లేకుంటే అంతేదో విచారంగా ఉంటుంది, దిగులుగా ఉంటుంది ఆ పక్షి. అరే రక్తగచ్చితం అంత అంత బ్రహ్మాండమైన దానికి అంత భోగాలు దానికి కలుగజేస్తుంటే అది మాత్రం మౌనంగా ఉంటుంది, చిన్నమైనట్టు ఉంటుంది. ఒక మహాత్ముడు వచ్చాడు, అయ్యా ఇటువంటి బంగారు పంజరంలో తీసి పెట్టాను నేను ఈ చిలుకను, ఇది ఎప్పుడు దిగులుగానే ఉంటుంది, అసలు ఎప్పుడు ఒకసారి చూడండి అంటే ఆయన వెళ్ళి ఆ పక్షిని చూసాడు. చూసి చాలా దిగులుగా ఉంటుంది. మహారాజా విషయం ఏం తెలుసా? సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. సుఖం ఎప్పుడు మనకు స్వతంత్రం ఉండదు, మనకు స్వేచ్ఛగా ఉండదు, మనపైన ఎక్కువ పెద్దరికం ఉందనుకో అది దుఃఖం. పరవశం దుఃఖం, పరుల వశమే ఉండడం దుఃఖం, ఆత్మవశం ఉండడమే సుఖం. కాబట్టి తన ఆత్మవశం ఉండాలని కోరుకున్నది, నువ్వు పరవశం నీవు బంధించేసుకోవాలి. స్వేచ్ఛగా ఆనందంగా ఉండాలనుకున్నది, దాని బంధనంలో ఉంచు, అది విడిచిపెట్టేసి ఎంత బాగుందో చూడండి. రాజు జ్ఞానోదయం కొంచెం అది తీసేసరికి అది బయటకు వస్తుంది. ఎంత ఉల్లాసం బయటకు తీసేసరికి అక్కడ బాలి అక్కడ ఉంది, అక్కడ కూడా మీద కూర్చుంటుంది, అక్కడ పక్కన చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మీద కూర్చుంది, ఇట్లా అరుస్తుంది, ఇట్లా చాలా ముఖమైన కవడిగా మారిపోయి స్వేచ్ఛను ఉంటుంది. మనం ఎట్లా తెలుసా? బంధనంలో ఉన్నాం, బంగారు పంజరంలో ఉన్నాం. మనం ఈ లోకంలో ఉన్న బంధనంలో ఉన్నాం. వింటారా? బాధ్యతలు ఉన్నాయి, బంధనంలో ఉన్నాం. ఏనాటిగా ఇట్లనే ఉండాలి, మనం ఇట్లనే ఉంటాం. మనం మళ్ళీ వస్తాం, మళ్ళా ఉంటాం, పునరభిజనం పునరభిమరణం.
పునరపి జనని జనని జఠరి శయనం. నువ్వు ప్రయాణం పోతున్నామైతే ఒకసారి బస్సు దిగినాం, ఇంకొక బస్సు పడుతున్నాం, ఆ బస్సులో కూర్చున్నాం, మళ్ళీ ఇంకొక బస్సు పడుతున్నాం, మళ్ళీ ఆడ దిగినాం, మళ్ళీ ఇంకొక బస్సు. ఎక్కడ పోతున్నాం అంటే మోక్షం దాకా పోవాలా చూస్తున్నాం. ఆ మోక్షం ఎక్కడ కూడా తెలియదు. పడు పుడుతున్నాం చూస్తున్నాం ఇట్లనే ఇదే బంధనం. గమ్యం చేరుకోవాలి. ఆ పక్షి స్వేచ్ఛను కోరుతుంది. మనం ఈ అసత్ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలన్నా అసతోమ సత్యమై సత్యవైపు మన ప్రయాణం ఉంటుంది. పూర్తియానం నా అవయానం. పూర్తియానం అంటే పైకి వెళ్ళడం. నా అవయానం కిందికి వెళ్ళడం కాదు. ఒక పక్షి పొరపాటున ఒక పక్షి గుడ్డు పొరపాటున కోడిగుడ్లలా కలిసిపోయింది. వింటారా? ఒక పక్షి ఇవేది కోడిగుడ్లలా కలిస్తే ఆ పక్షి అది కోడి పొదిగేసరికి దాంట్లో పక్షి పిల్ల ఇది ఉంది, ఇటు కోడి పిల్లలు కూడా ఉన్నాయి. ఆ కోడి పిల్లలతో సమానంగా ఈ పక్షి పిల్ల కూడా తిరుగుతుంది. ఆహారం పెట్టుకుంటే మనకు ఆడుకుంటుంది. ఎంతసేపు ఆ పక్షి మరి అట్లా పెరుగుతుంది. రెక్కలు వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి. అయినా దాన్ని దాని చూపు అంతా కూడా పైకి ఉంటుంది. ఆ పక్షి చూపు ఎప్పుడు పైకే చూస్తుంది. ఎందుకు చూస్తున్నావు అట్లా అని ఈ కోడి పిల్లలు అడిగినాయి. నేను అట్లా ఆ పక్షుల మధ్య నేను కూడా ఎప్పుడు ఎగురుతానో అనిపిస్తుంది. నేను అది అసంభవం. అది అట్లా పైకి ఆకాశంలోకి ఎగరడం మనది కాదు. అంటే ఎగురునేమో కానీ మనం కానీ నాకేమో ఎగరాలనుకున్నా దాని సంస్కారాలు పెట్టు పైకి ఎలా నేను కూడా ఆ పక్షుల మధ్య ఎగర ఆకాశంలో విశాలమైన ఆకాశంలో నేను తిరిగా. నేను కూడా నీకు పిచ్చి పట్టింది ఎగురుకోను అని ఈ కోడి పిల్లలు అన్నాయి. దానికి ఒక విసరేసింది. సరిపడాక ఏంటంటే దొరికింది తిరుగుకుంటా సరిపడకుండా నేను ఎగురుతాను. ఒకసారి ఏమైందంటే ఒక పక్షి వచ్చి ఆ వృక్షం మీద సమీప వృక్షం మీద కూర్చుంది. ఎట్లా ఎగిరొచ్చు అది ఎగిరొచ్చి ఎంత బాగా కొమ్మ మీద కూర్చుంది. నేను కూడా కూర్చుంటా అని ఏం చేసిందంటే దాని రెక్కలు వచ్చినాయి కానీ ఎగురుతలేదు. ఎగిరింది. ఒక్కసారి ధైర్యం చేసి ఎగిరి కొమ్మ మీద కూర్చుంది. నేను కూర్చున్నా అంటే పర్లేదు. ఈ వృక్షం నుంచి మళ్ళీ ఆ వృక్షం నుంచి ఎగిరింది. ఎగురుతున్నాను మళ్ళీ ఎంతో దూరం ఎగిరింది. ఒక్క అడవికి ధైర్యం చేసి ఒక సుట్టు రౌండ్ కొట్టేసి వచ్చింది. ఎంత సంతోషం ఉందంటే ఆ పక్షికి నేను ఎగరగలుగుతున్నాను. అట్లా ప్రయత్నం చేసి అలవాటు ఎగిరింది. కొంచెం పైకి వెళ్ళిపోతుంది, మనకు వచ్చేస్తుంది. ప్రయత్నం చేసి విశాలమైన ఆకర్షణకు వెళ్ళిపోయింది. తెలుసా? ఈ కథ గురించి చెప్పుకుంటా చెప్పండి. ఈ మిగతా ఈ కోడి పిల్లలు చూడు అవి అసత్తులు ఉన్నాయి కానీ ఈ పక్షి మాత్రం సత్ వైపు దాని దృష్టి అంతా సత్ వైపు. యానం ఉత్తట పైకి యానం అంటే వెళ్ళడం. నా అవయానం క్రిందికి కాదు పైకి. కాబట్టి ప్రతి ధార్మికుడు ఆధ్యాత్మికమైన పరిజ్ఞానం ఉన్నవాడు యానం మనం పైకి వెళ్ళే ప్రయత్నంలో ఉండాలి. ఎప్పుడు యానం తెలుస్తా పైకి. ఉద్వయం తమసస్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్య మగన్మ జ్యోతి ఉత్తమం. నేను చీకటి నుంచి పైకి లేచి వెలుగును చూసి తిని వెలుగు కావాలన్నా అట్లా పక్షి కూడా నాకు ఆకాశ మార్గం కావాలి. అట్లా మన యొక్క భావాలు ఉన్నతమైన మన భావాలన్నీ కూడా అసత్ నుంచి సత్ వైపు వెళ్ళే వాళ్ళం కావాలి. మనం ఎప్పుడు అటువంటివి ఉండాలి, అటువంటి ఆలోచన ఉండాలి. మనకి తెలుస్తుందా? ఇటువంటి కాదు హీనమైన కోసుకుడు రక్తాల బాధించుడు తినుడు. నేను మా ఇంట్లో 4 గంటలకేమో నెలకు అయితే 4 గంటలకు సప్పులు వినిపిస్తున్నాయి. ఏం తెలుసా? మేకలు కోసిళ్ళు సప్పులు ఉన్నాయి. రోజు ఆ సప్పుడు రాకపోతుంటే ఎప్పుడో కోసేస్తున్నారు, తోళ్ళు తీసేస్తున్నారు, మాంసం ముక్కలు తీసి పడుస్తున్నారు. అర్థమైపోయింది ఇవాళ పెద్ద పండుగ. చూడు అవయానం పూర్తియానం. మనం పూర్తియానం తెలుస్తా. ఉన్నతమైన ఆలోచనలు కలవాలని కావాలి. మనం ఇటువంటి దరిద్రపు ఆలోచనలు ఉండదు. పూర్తిగా తెలుసు. ఆ పక్షి ఎప్పుడు ఆకాశంలోకి ఎదురాలని ఆలోచన. మనం కూడా ఉన్నత పథంలోకి వెళ్ళిపోవాలి. అంటే ఉన్నతమైన ఉత్కృష్టమైన భావాలు కలవాలం కావాలి. డీల ఆలోచనలు ఉన్న వాళ్ళం కావాలి. మన ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలుగా వింటారా బంధువుగా? దానికోసం మన వాళ్ళు కొన్ని మనకు ఒక రోగం ఉంది సార్, భయంకరమైన రోగం ఉంది. ఒక మనకేం రోగం ఉందని మీరు అంటారు? భవరోగం. ఏం రోగం అది? భవరోగం. ఆ భవరోగం బాగా ముదిరింది. ఈ జన్మది కాదు, జన్మ నుంచి ఆ భవరోగం బాగా
చచ్చి పుట్టుచు పుట్టి చచ్చుచు నవ్వి ఏడ్చుచు ఏడ్చి నవ్వుచు భవసముద్రములో నమ్మునుచు బాధలప్పుడు దినాల్లో అని మనం ఊరుగాలిలో కాలు చేయగలంటాం తెలుసు. అట్లా భవరోగంలో చిక్కుపడాలి. మనం ఈ రోగం పోతలేదు, ఏం చేద్దాం? ఈ రోగం పోవాలా తెలుసుదా? అందుకోసం మరి మనం ఏం చేయాలంటే ప్రపంచంలో నిత్యానిత్య వస్తు వివేకమని మన పెద్దవాళ్ళు చెప్పారు. నిత్యానిత్యం, ఏది నిత్యము ఏది అనిత్యము అనేది, ఇది అసత్ ఏది సత్, ఇది మనం తెలుసుకోవాలి. అటువంటి అనాసక్త భావంతో మనం ఈ ప్రపంచంలో ఉండాలి. ఎందుకంటే మనం ఈ దీంట్లో ఉన్నాం కాబట్టి ఇది ఈ అసత్తో అసత్తులో ఉన్నాం కాబట్టి అనవసరమైన భయాలు ఉంటాయి మనకు. ఒకడికి కలవడ్డది పిల్లలు, చిన్నపిల్లాడు కలవడ్డది. ఎట్లా పులి ఎవ్వడబడుతుందంటే జరసేపట్లో అందుకుంటారు అని చచ్చిపోతాడు. కళ భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి ఉలికి పడేసి అమ్మా అన్నాడు. పక్కకు అమ్మాయి మా అమ్మ మీద ఉండేది. ఏమైందిరా? అది అమ్మ పక్కకే ఉంది. అమ్మ తప్పాలి. ఆ కళగల్లో కళ్ళ పులి వచ్చే పడబడ్డది. అక్కడే అమ్మని పడుతున్నాడు. అమ్మని చూసిన భయంతో ఆ పిల్లని. అమ్మ భగవంతుడు. ఈ అనవసరమైన ఈ భవరుగా కలుగుతున్న ఈ భవ భయాలు ఇవన్నీ ఆ అమ్మని పట్టుకుంటే మనకి ఈ భయాలు జరుగుతాయి. అవునా కదా? అరే సత్తులు పట్టుకో కదా, నువ్వు అసత్తులు పట్టుకొని కూర్చున్నావు. అవునా కదా? మిత్రులారా బాగా ఆలోచించండి. సత్తు కావాలా మనకు? సత్ అంటే అమ్మ, ఆ భగవంతుడు అమ్మ. అతడు కావాలి. ఎగ్జిబిషన్లో పోయినరు, అమ్మ చేయి పట్టుకున్నాడు. పట్టుకున్న ఎగ్జిబిషన్ చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. ఎగ్జిబిషన్ అంతా ఎంత బాగుందమ్మా, ఎంత బాగుందని ఆయన గమ్మత్తుగా రంగురంగుల అమ్మ చేయి పెట్టాడు. అమ్మకు దిక్కైంది, ఈడొక దిక్కే ఎడిసే తెలుస్తున్నాడు. అందరూ వాళ్ళు అడిగారు, చిన్నపిల్లాడు ఎక్కడ అసలు మా అమ్మ అమ్మ అని అంటే పక్కకు దుకాణం పైన నుండి బొమ్మలని దిగానైనా అమ్మ వస్తుంది రాడు వచ్చేదాన్ని నాకు అమ్మనే కాదు బొమ్మలు అంటాడు. ఎట్లా అంతలో అమ్మ వచ్చి వెతుక్కుంటూ వచ్చేసరికి అమ్మ చూసరికి మళ్ళీ ఎగ్జిబిషన్ బాగా అనిపిస్తుంది. అమ్మ తోడుంటే ఎగ్జిబిషన్ ఇంకా బాగుంటుంది. అంటే మన పరమేశ్వరుడు మనవాడైతే అరే ఈ అసలు ఏం చేస్తుంది మనం తెలుస్తుంది. కానీ మనం వెళ్తలేదు అతని దగ్గరికి, అమ్మ దగ్గరికి వెళ్తలేదు. అమ్మని నువ్వు అంటే కదా ఆ జీవుడు అసలు దేవుడు చూడడానికి ప్రయత్నం చేయడు. అది చెప్పమ్మ మనసరి देखता नहीं चाहता. అసలు దేవుడు చూడడానికి ఇష్టపడని మనం పేరు కంటే భక్తి చూపిస్తాం. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ప్రయత్నంగా మనం మిత్రుల అనాసక్త భావం తెలుసుందా? ఒక రాజకుమారుడు పాపము ఏమైందంటే చిన్నప్పుడే తప్పిపోయాడు. దాన్ని తప్పి బాగా వెతికిన రాజకుమారుడు అయ్యో ఏమైందని రాజకుమారుడు తప్పిపోయి గొర్రెలకు దొరికాడు. గొర్రెల కాసులకు దొరికాడు ఆ పిల్లడు. అట్లనే ఆ గొర్రెల మధ్య పెరుగుకుంటా గొర్రెల మధ్య విరిగిపోయి తోడే. అయితే ఒకసారి రాజు దగ్గర ఉన్నటువంటి రాజ పురోహితుడు ఈ పిల్లాడిలో రాజు కుమారుని లక్షణాలు కనిపిస్తున్నాయి, మా మహారాజుకు ముఖ కవలికలు కనిపిస్తున్నాయి, అతడైతే తిన్నప్పుడు తగ్గిపోయిన ఆ పిల్లాడిని కాదు కదా అని చెప్పేసి అంటే బాగా చూస్తుంది. పక్క రాజకుమారుడు అర్థమైంది. బిడ్డను ఈ గొర్రెల కాపరి వాళ్ళ పిల్లవాడు రావడం రాజకుమారుడు కదా. అవన్నీ కూడా ఆధారాలు ఉదాహరణలు అన్నీ కూడా చూసేసరికి రాజకుమారుడు తెలిసిపోయింది. తెలుస్తా యథార్థమైన స్వరూపం తెలిసిపోయింది. ఇక్కడ కూడా మనం ఈ గొర్రెల మధ్య వాడగలిగిందో అట్లనే మనం కూడా ఈ అవిద్యలో ఈ అసత్తులో ఉండి మనం సత్ అనే ఆ నిజమైనటువంటి ఆ ప్రకాశం ఏది అది మర్చిపోయాం. ఆత్మ సామాన్యమైనది కాదు, ఆత్మతత్వం అనేది సామాన్యమైనది కాదు తెలుసు. అటువంటి ఆ పరమేశ్వరుడు ఇప్పుడు ఈ బ్రహ్మాండ మధ్య యొక్క పుత్రులు అనే విషయం మర్చిపోయాం. అది మనం గుర్తుంచుకోవాలి. అయితే నేను ఏం చెప్తున్నాను, ఇక అయిపోయాను. ఈ ప్రపంచంలో మనం ఎట్లుండాలంటే అసత్తును అంటుకోవడం. అసత్తు తప్పనిసరి మన భార్య పిల్లలు మనము మన బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చాలి. తప్పనిసరి నెరవేర్చాలి. 100% మనం నెరవేర్చాలి. మనం దీంట్లో ఉండి మన కర్తవ్యాలు ఏమున్నాయి, మన సంసారంలో ఏం చేయాలి అవన్నీ చేసేసాను. అన్నీ చేస్తూ కూడా మన ఆలోచన మనం వేరే ఉండాలి.
ఏముండాలి? అనాసక్త భావంతో ఉండాలి. ఇక్కడ ఆసక్త భావంతో అంటుకుంటే మాట వెళ్ళి మన సత్రకు ఒక అసత్తులను ఉంటాం. కాబట్టి అనాసక్త భావంతో మనం ఇక్కడ ఉండాలి. అనాసక్త భావం ఎట్లా ఉదాహరణ అంటే చాలా మనకి మహంపులు చెప్తున్నారు. తామరాకు మీద నీరు పడుతుంది కానీ ఆ నీటిని అంటించుకోదు తామర. అంతేకాదు రోజంతా సరస్సులో విహరిస్తే ఈ బాతులు ఒళ్ళు కాదు బాతులు అవన్నీ తిరుగుతాయి. కానీ ఒకసారి మనకి ఇట్లాంటే కలిసిపోతాయి దాని దగ్గర. మనం కూడా ఈ సంసారంలో ఉండి కూడా ఈ భవబంధాలు దీంట్లో ఉండి కూడా మనం నెరవేర్చాలి తప్ప నాటకంలో ఒక నటుని మాత్రం నటుడు రాజేష్ విషయం పాట పాడుతున్నాడు. రాజు మాదిరి కవలిగా చూపిస్తున్నాడు కానీ అతనికి తెలుసు నేను రాజు కాదని, తెలుసు నేను వీరు. అట్లా పాత్రధారుడు ఉండి కూడా ఆ పాత్రను నేను అనుకోదు. అట్లనే ఈ ప్రపంచం అనే నాటక రంగంలో మనం ఉన్నాం. మన పాత్రలు నిర్వహిస్తున్నాం కానీ ఈ పాత్రలు మాత్రమే యథార్థం లేదు. నువ్వు వేరే, నువ్వు ఆత్మ. నీ లక్ష్యం లేదు, జీవిత లక్ష్యం. అందరి పాత్రలు మాత్రం నువ్వు కూడా పాత్రలపై ఉండవు. ఆ కోడి పిల్లల నేను కూడా కోడి పిల్లలే అనుకుని సముద్రాలు దొరుకుతుంది, ఆకాశం పోతుంటే మనం ఎట్లా మనం పోవాలి. కాబట్టి అనాసక్త భావంతో మనం ఉండాలి. అంతేకాదు ఒక్కోసారి అశక్తులమైపోతాం. చివరిలో చెప్తున్నాడు అసక్తులు. ఒక్కోసారి ఈ అవిద్య మనల్ని ఆడిస్తుంటది, మనల్ని మైలు పడేస్తుంటది మనల్ని. మళ్ళా మనం పాపర్ల మధ్యలో మనం కూడా పాపర్లం అయిపోతున్నాం ఒక్కోసారి. అవునా? అశక్తులమై బలహీనమై అరే మళ్ళా అందరి మధ్య మనం అంటే చేస్తుంటాం. ఎంత బలహీనంగా చూస్తుంటుంది ఈ అసక్తి అనేది మనల్ని పాపంలో తీసుకొస్తుంది. వాళ్ళకి ఉన్నతమైన భావాలతో మనం ముందుకు పోదామంటుంటుంది, ఎవరు లాగుతున్నట్టుంటుంది. వింటాను మందుగా. అట్లా ఉండకుండా మనం ఏం చేయాలంటే శరణాగతి తప్పనిసరి. భగవంతుడికి శరణాగతి కోరగలరు. అగ్ని నయసుపథారాయి, ఓ అగ్ని, ఓ ప్రకాశ స్వరూప నాకు మార్గం చూపించు. సుపథ నయంటే నడిపించు. సుపథ మంచి మార్గంలో నడిపించు. ఎవరైతే ఆ అవిద్యలు ఉన్నారో, ఎవరైతే పాపలు ఉన్నారో వాళ్ళ గాలి కలిగిందనుకో అయిపోతుంది. కాబట్టి అగ్ని నయసుపథ యోధ్యాస్పద జహురాణ లోపల ఉన్నటువంటి ఇది కుటిలతాయుక్తములను పాపపూరూప కర్మలు ఎదుగుతున్నాయి. ఆ పాపరూప భావాలు ఎదుగుతున్నాయి. వాటిని తీసేసి నన్ను పవిత్రంగా మార్చు. ఈ వినాగాఢంగా నీ మార్గంలో నేను నడుపుతునుగా తెలుసు. అట్లా నేను వెళ్ళాలి, నేను అనుకోవాలి. ఆ మోక్షమనే మార్గాన్ని నేను వెళ్ళాలి. కానీ అడ్డుపడుతున్నాయి ఈ విషయ సుఖాలు, ఈ విషయ ఆకర్షణలు, ఇవన్నీ బలహీనమై నేను మళ్ళీ మునుపటి పనులు అయిపోతున్నాం. ఈ అసత్తులు పడిపోతున్నాం. సత్తుల వైపు మేము వెళ్ళాలి అని భగవంతుని మనము ప్రార్థించగా తప్పదు. ఒకటి నిత్యానిత్య వస్తు వివేకం, 2 అనాసక్త భావం, 3 శరణాగతి, ఇంకా 4 సత్సంగం. తెలుసు ఈ సత్సంగం ఏదుతున్నదో ఇది చాలా ముఖ్యం. ఈ సత్సంగం అయితేనే ఈ అసత్తు నుంచి సత్తుపైకి వెళ్దాం. లేకుండా వీళ్ళకి సత్తును విడిచిపెట్టిన సత్సంగాన్ని విడిచిపెట్టిననుకో అంతే మన సంగతి. ఇంత రాకంగా కూడా మన తాగే మన బుద్ధి మళ్ళా వేరైపోతుంది. అట్లా కాక నిరంతరం మనం సత్సంగాలకు వస్తున్నాము, వింటూ ఉండాలి. అప్పుడైతే మనకు అసత్ యథార్థ స్వరూపం తెలుస్తుంది. సత్ ఏంటో తెలుస్తుంది, అసత్ అంటే ఏంటో తెలుస్తుంది. వృక్షానికి నీళ్లు ఎంత అవసరమో, మొక్కలకు నీళ్ళు ఎంత అవసరమో ఈ మనుషులకు సత్సంగం అంత అవసరం. వింటారా? మన మొక్కలు మనకి నీళ్ళు పోయకపోతే నడవదు, పచ్చకుండా. మనకి సత్సంగము నీళ్ళు. మిత్రులారా, చివరిలో ముగింపులు చెప్తున్నాడు. మనకి సత్సంగము నీళ్ళు. ఈ నీళ్ళు ఎంత వస్తే అంత మొక్కలు పచ్చగా ఉంటాయి. అట్లా మన ఆలోచనలు పచ్చగా ఉంటాయి. వాళ్ళ పాపర్లం అయిపో. అందుకోసమని గుర్తుంచుకొని ఇప్పుడు ఉత్తకుండను ఉట్టి మీద పెట్టిండట. ఉత్తకుండను చూడు బాగా నింపుని. ఉత్తకుండను ఉట్టి మీద పెట్టిండు. నెయ్యి కుండను నేల మీద పెట్టిండట. నెయ్యి కుండను నేల మీద పెట్టిండు. ఉత్తకుండను గట్టి అవుతుంది మన పని. తెలుసుందా? ఉత్తకుండను ఉట్టి మీద పెట్టి నెయ్యి కుండను నేల మీద పెట్టినట్టు అవుతుంది. అట్లా చేసుకోవద్దు. ఉత్తమమైన జన్మ దీంతో ఎటువంటి పని తీసుకోవాలన్నా తీసుకున్నట్లయితే మన మోక్ష మార్గంలో మనం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సత్సంగం యొక్క ప్రయోజనం అది. అటువంటి సత్సంగాన్ని విడిచిపెట్టగలిగి మీరు భగవంతుడు మీకు
సద్బుద్ధిని ప్రసాదించండి. మీకు ఇటువంటి ఆలోచనలే మీరు లోపల ఉన్నది, తదేక నిష్ఠతో మీరు వింటున్నారు. ఇటువంటి శ్రవణం చేసే ఆసక్తి మీకు ఇదే విధంగా జ్ఞానం మోక్షం వరకు మీ జ్ఞానం వర్తిలా మీరు ఈ విధంగానే వస్తుండాలి. ఒక్కనాడు కూడా మీరు ఒక్క వారం కూడా సత్సంగం తప్పద్దు. లేకుంటే ఇది మాత్రం మళ్ళీ ఎక్కువలేనిది, మళ్ళీ మైండ్ ఈ తలగా అటువంటిది. కాబట్టి దీన్ని మనం సత్సంగం ఉంచుదాం, ఆలోచనలు పవిత్రం చేసుకుంటాం. అంటే భగవంతుడు మీకు సద్బుద్ధిని, అటువంటి బుద్ధి లేదా మీకు ఐదు లేదు, బుద్ధి కాదు ఇంకా బుద్ధిని వృద్ధి చేయాలి భగవంతుడు అని కోరుతూ